హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు తేజ మల్టీ వ్లాగ్స్. ఈరోజు మీకు ఒక స్పెషల్ లడ్డుని చూయించబోతున్నానండి. ఈ లడ్డు అంతా కూడా పూర్తయిన తర్వాతే దీని పేరు చెప్తాను. ఫస్ట్ వేరుశనగ పప్పు తీసుకోండి. ఇవి చక్కగా బాగా వేయించుకోవాలండి. వేయించుకొని పక్కన ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత శనగపప్పును కూడా తీసుకొని అవి కూడా వేయించుకోండి. అవి కూడా వేగాక అవి కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత నువ్వులను కూడా తీసుకొని చిటపటలాడే వరకు వేయించుకోండి. అవి కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత బెల్లాన్ని తీసుకొని దానిలో ఒక గ్లాస్ వాటర్ పోసి చక్కగా అలా వీడియోలో చూపించిన విధంగా పాకు వచ్చే విధంగా, అంటే పాకు పెద్దగా అవసరం లేదండి, కొంచెం ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. అలా పాకు వచ్చే విధంగా ఆ బెల్లాన్ని కూడా కరగపెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి ఈ వేరుశనగ పప్పుని కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోండి. అవి గిన్నెలో వేసుకొని తర్వాత శనగపప్పును కూడా గ్రైండ్ చేసుకొని అవి కూడా అందులో మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులను కూడా యాజ్ ఈజ్ అలాగే వేసేసుకోవాలండి. ఎందుకంటే నువ్వులను మిక్సీ వేస్తే టేస్ట్ తగ్గిపోతుంది కాబట్టి కావాలంటే మీరు మిక్సీకి కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే అలా వేయలేదండి. తర్వాత వాటిల్లో మనం ముందుగా కరగబెట్టి పెట్టుకున్నటువంటి బెల్లం ఉంటుంది కదా, దాన్ని కొద్ది కొద్దిగా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని అలా ఉండలుగా చుట్టుకోవాలండి. అంతే, చాలా సింపుల్ అండి. ఇది శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి నైవేద్యం అండి ఇది. మరి శివరాత్రి రోజు ఖచ్చితంగా అందరూ దీన్ని తయారు చేస్తారు. ఇది చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకునేటటువంటి రెసిపీ అండి. 10 నిమిషాలు మాత్రమే పడుతుంది ఇది తయారు చేయడానికి. మరి పిల్లలకు కూడా చాలా చాలా బలమండి. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి దీని పేరేంటో ఇప్పుడు తెలుసుకుందామా. దీన్ని తంబిట్టు లడ్డు అని పిలుస్తారు. మరి మీరు కూడా మన శివయ్యకు ఇష్టమైనటువంటి ఈ తంబిట్టు లడ్డుని ట్రై చేయండి.